అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం మే మాసం 19వ తేదీ మంగళవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు జీవితాన్ని మార్చే దిశగా మీ చేతుల్లోనే ఏర్పడుతుంది. కానీ ఒక చిన్న తప్పు చేస్తే మంచి అవకాశాలు కూడా మీ యొక్క చేతుల నుంచి జారిపోవచ్చు. ఈ యొక్క రాశి వారు ఎంతో కీలకమైనటువంటి రోజు రేపటి రోజు. మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క నిర్ణయాలు, మీ యొక్క మాటలు ఇవన్నీ కూడా మీ యొక్క భవిష్యత్తును ప్రభావితం చేసే విధంగా ఉంటాయి. అందుకే ఈ వీడియోని చివరి వరకు జాగ్రత్తగా వినండి. ఎందుకంటే చివరిలో చెప్పే పరిహారాలు మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉంటాయి. రేపటి రోజు ఈ యొక్క రాశి వ్యక్తులకు సాధారణంగా కనిపించిన లోపల చాలా పెద్ద మార్పులకు తీసుకురాబోతుంది. ముఖ్యంగా మీరు గతంలో చేసినటువంటి ఫలితాలు ఇప్పుడు మీ ముందుకు వస్తాయి. కొంతమంది వారికి ఇది సంతోషాన్ని కూడా ఏర్పరుస్తుంది. సమాజపరంగా చూస్తే మీరు చాలా రోజులుగా చాలా గౌరవాన్ని పొందే అవకాశాలు ఉంటాయి. మీరు చెప్పే మాటలు విలువ పెరుగుతుంది. ముఖ్యంగా మీ యొక్క ఆలోచనలు ఇతరులను ఆకర్షిస్తాయి. మీ చుట్టూ ఉన్నటువంటి వారు మీ యొక్క సలహాలను అడగవచ్చు. ఇది మీకు ఒక మంచి అవకాశం మీ యొక్క ప్రతిభను చూపించడానికి. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, అహంకారం మీ దగ్గరకు రాకూడదు. వినయం మీకు మరింత గౌరవాన్ని తెస్తుంది. బాధ్యతల పరంగా ఈరోజు కొంచెం ఒత్తిడి కూడా ఉండవచ్చు. కుటుంబ బాధ్యతలు, పని సంబంధిత పనులు కూడా ఇవన్నీ కూడా మీపై కొంత భారంగా అనిపించవచ్చు. కానీ మీరు ధైర్యంగా ఉంటే ఒక్కొక్కటిగా లాభంగా పూర్తి చేయగలుగుతారు. ముఖ్యంగా మీ యొక్క సమయాన్ని సరిగ్గా ప్లాన్ చేసుకుని ముందుకు సాగాలి. ఆర్థికంగా ఈరోజు మిశ్రమ ఫలితాలు కూడా ఉంటాయి. కొంతమంది మీ చేతికి డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. ఖర్చులు కూడా అలానే పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించడం చాలా మంచిది. పెట్టుబడులు పెట్టాలనుకుంటే కొంచెం ఆలోచించి నిర్ణయాలను తీసుకోవాలి. త్వరపడితే నష్టాన్ని కలగవచ్చు. ఉద్యోగం లేదా వ్యాపార పరంగా ఈరోజు మంచి అవకాశాలు కూడా ఉంటాయి. మీ యొక్క పనిలో మీరు కొంత ఆలోచనలు అమలు చేస్తే మీపై ఉన్నటువంటి వారి నుంచి ప్రశంసలు పొందే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు కొత్త కాంట్రాక్టర్లు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఎటువంటి ఒప్పందాలు చేసుకునే ముందు పూర్తిగా అర్థం చేసుకుని ముందుకు సాగాలి. సంతాన పరంగా ఈరోజు కొంత శ్రద్ధ కూడా తీసుకుంటారు. పిల్లల చదువులు, వారి యొక్క ప్రవర్తనపై మీరు కొంచెం ఎక్కువ దృష్టిని కూడా పెడతారు. వారికి మంచి మార్గదర్శకత్వం కూడా ఇవ్వగలుగుతారు. వారి యొక్క సమస్యలను వినడం ద్వారా మీకు మంచిగా ముందుకు సాగుతారు. ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు కూడా ఏర్పడవచ్చు. అలసట, తలనొప్పి, కంటి సమస్యలు వంటివి చేయటం వలన కాబట్టి విశ్రాంతి తీసుకోవాలి. ఆ అనారోగ్యం రాకుండా జాగ్రత్త పడాలి. ప్రేమ మరియు దాంపత్య జీవితం పరంగా ఈరోజు కొంత జాగ్రత్త అవసరం. చిన్న చిన్న విషయాలపై తగాదాలు రావచ్చు. మీరు ఓర్పుతో ఉంటే సమస్యలు సులభంగా పరిష్కరించగలుగుతారు. మీ యొక్క భాగస్వామితో మంచి సంభాషణ కొనసాగించడం చాలా ముఖ్యం. మొదటిగా ఉదయం లేచిన వెంటనే శ్రీకృష్ణుని స్మరించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని కనీసం 11 సార్లు జపించండి. ఇది మీ యొక్క మనస్సుకు శాంతిని ఇస్తుంది మరియు మీ రోజు సాఫీగా సాగేందుకు సహాయపడుతుంది. రెండవది, గోమాతకు ఆహారం పెట్టడం ద్వారా పక్షులకు గింజలు వేయడం చాలా మంచిది. ఇది మీ యొక్క పాపాలను తగ్గిస్తుంది, పుణ్య ఫలితాన్ని పెంచుతుంది. మూడవది, పసుపు రంగు వస్త్రం ధరించడం లేదా పసుపు రంగు వస్తువులను దగ్గర ఉంచుకోవడం ద్వారా మీకు అన్నీ కూడా శుభ ఫలితాలను ఇస్తాయి. నాలుగవది, ఈరోజు ఎవరిని కూడా నొప్పించుకున్నా మాట్లాడండి. మీ యొక్క మాటల్లో శక్తివంతంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉపయోగించండి. ఐదవది, ఒక చిన్న దానం చేయండి. పేదవానికి ఆహారం లేదా అవసరమైనటువంటి వారికి సహాయం చేయటం చాలా మంచిది. ఈరోజు మీకు ఒక పరీక్షలా ఉన్నా సరే రేపటి రోజు మీరు అనుకూలంగా విజయాన్ని ఏర్పరచుకునే దిశగా ముందుకు సాగుతారు. మీ అడుగులు కూడా జాగ్రత్తగా వినయంతో ముందుకు సాగుతాయి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు మీరు చాలా రోజులుగా పెండింగ్లో పెట్టుకున్నటువంటి పనులు కూడా ఇప్పుడు పూర్తి చేయడానికి సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా ప్రభుత్వ సంబంధించినటువంటి పనులు, డాక్యుమెంట్లు, అప్లికేషన్ల వంటి విషయాలలో మీకు అనుకూల ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మీ యొక్క ఆలోచన శక్తి ఈరోజు చాలా పదునుగా పెరుగుతుంది. మీరు చేసే ప్లానింగ్ చాలా క్లియర్గా ఉంటుంది. అందువలన వ్యాపారంలో ఉన్నటువంటి వారు కొత్త ఐడియాలు అమలు చేయడానికి ముందుకు రావచ్చు. కానీ ఒక ముఖ్యమైనటువంటి విషయం, మీరు మీ యొక్క ప్లాన్ను అందరితో షేర్ చేయకుండా నమ్మకమైనటువంటి వారితో మాత్రమే చర్చించండి. అదేవిధంగా సాయంత్రం సమయానికి మీకు ఒక ముఖ్యమైనటువంటి ఫోన్ కాల్ లేదా సందేశం కూడా రావచ్చు.
అది మీ యొక్క కెరియర్ లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి ఒక మంచి మలుపు కూడా తీసుకురావచ్చు. ఈ యొక్క అవకాశం మీరు గతంలో చేసినటువంటి మంచి పనులకు ఫలితంగా రావచ్చు. అదేవిధంగా స్నేహితుల విషయంలో చూస్తే ఈరోజు మీరు మీ యొక్క పాత స్నేహితులతో కలిసే అవకాశం ఉంటుంది. ఇది మీకు చాలా ఆనందాన్ని కూడా ఇస్తుంది. అయితే కొంతమంది స్నేహితులు మీపై ఆధారపడే పరిస్థితి కూడా రావచ్చు. వారికి సహాయం చేయటం మంచిదే, కానీ మీ యొక్క పరిమితులను మాత్రం మర్చిపోవద్దు. మహిళలకు ఈరోజు ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది. ఇంటి పనులు, ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు అన్నీ కూడా మీరు బ్యాలెన్స్ చేసుకునే శక్తి మీలో ఏర్పడుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు కుటుంబంలో గౌరవాన్ని కూడా పెంచుతాయి. విద్యార్థుల విషయానికి వస్తే ఈరోజు చాలా ఫోకస్డ్గా ఉండగలుగుతారు. చదువులో మంచి ఫలితాలను కూడా సాధించగలుగుతారు. ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్కు సిద్ధమవుతున్నటువంటి వారికి ఇది ఒక ప్రోత్సాహకరమైనటువంటి రోజు. గురువుల నుంచి మంచి మార్గదర్శకత్వం కూడా లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మరింత అనుకూలంగా ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయానికి ఒక అనుకున్నటువంటి లాభం కూడా ఏర్పడవచ్చు. ఇది చిన్న మొత్తమైనా మీకు సంతృప్తిని ఏర్పరుస్తుంది. అయితే అప్పు ఇవ్వడం